నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఏంటయ్యా ఈ శబ్దం? రా లోపలికి వెళ్ళి చూద్దాం. అలాగే. పైన చూసావా, ఓ కుర్రాడు ఉన్నాడు. రా త్వరగా వెళ్ళి పట్టుకుందాం. రా మిత్రమా, ఇక్కడే ఉంటే మనం కూడా సమస్యలో ఇరుక్కుంటాం. ఏమైంది శివ? వాళ్ళు నన్ను చూసేశారు. మీరు ఇక్కడే నిశ్శబ్దంగా దాక్కోండి, నేను వాళ్ళని ఇంకో వైపు తీసుకువెళ్తాను. డాగ్స్ రివర్ వైపు రాలేవు. చూసావా వాణ్ణి? వచ్చేసరి లోపల బోల్డ్ అన్ని చింపాంజీలున్నాయి. శివ అడవిలోకి వెళ్ళాడు. శివ వెనకే బోల్డ్ అంత మంది వెళ్ళారు. ఇప్పుడే వెళ్ళి అందరినీ అరెస్ట్ చేసి పారేస్తాను. మీరందరూ ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. 3 వరకు లెక్క పెడతాను. అంతలో గేటు తెరిచేయండి, లేకపోతే గేట్ ని విరిచి పారేస్తాను. 1 3 లెక్క పెట్టే లోపల మర్యాదగా ఇక్కడి నుంచి పారిపోండి, లేదంటే 1. సార్ ఈ రోజు మనమేంటో వీళ్ళకి తెలియజేయాలి సార్. మీ పేరు ఊరికే ఫేమస్ కాలేదు, మీరేంటో తెలియాలంటే గేట్ విరిచేయండి సార్. నన్ను అడ్డుకోవటం ఎవరి వల్ల కాదు ఇన్స్పెక్టర్. చింపాంజీలు మనుషులాగా మాట్లాడతాయా లేదా అని నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. మనుషులు చింపాంజీలాగా మాట్లాడతారా లేదా అని. లేదు, నువ్వు అసలు అలా చేయడానికి వీల్లేదు. యు ఆర్ అండర్ అరెస్ట్, అర్థమైందా? కానిస్టేబుల్ చెప్పవయ్యా, ఈ లడ్డు సింగ్ పేరే ఊరికే ఫేమస్ కాలేదని. అంతేకాకుండా నేను ఎంత కిరాంతకన్నో చెప్పు వాడికి. ఇప్పుడు నాకు వీడే కిరాతకుల్లా కనపడుతున్నాడు సార్. ఇన్స్పెక్టర్, ఇప్పుడు మీతోనే నేను ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి. ఎక్స్పెరిమెంట్ కు ముందు నిద్రపోవాలి. ఏంటి, నేను నిద్రపోవాలా? రెస్ట్ తీసుకోవాలా? ఇది చెప్పడానికి నీకు సిగ్గులేదు? నన్ను చింపాన్సీ చేస్తానన్నావు, నన్ను మళ్ళీ నిద్రపోమంటున్నావు. ఎలా నిద్రపడుతుందిరా? శివా, నన్ను కాపాడు. నువ్వు ఎక్కడున్నావు? మళ్ళీ ఆ పిల్లాడు వచ్చేసాడు. త్వరగా వెళ్ళి పట్టుకోండి.
ఇలా చూడండి, ప్రాబ్లం పెద్దదవుతుంది. పని ముగించుకొని వెంటనే మనం బయలుదేరాలి. అంకుల్, నేను ఏమినానంటే మీకు చింపాంజీలంటే ఇష్టమని. మీరు నా చింపుని కూడా ఉంచుకుంటారా? తప్పకుండా. సరే గానీ ఆ రూమ్ లోకి తీసుకెళ్లి వదిలేసేయి. థ్యాంక్ యూ అంకుల్. చాలా మంచి కుర్రోడ్లాగున్నాడు. వెల్ బిహేవియర్, మంచి కుర్రోడు. చూసావుగా, థ్యాంక్స్ కూడా చెప్తున్నాడు. అసలు ఈ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు? ఈ అబ్బాయి అసలు ఇక్కడంతా గందరగోళం సృష్టించేది. మన వాళ్ళు ఇతన్నే చేస్తున్నారు. అరే, అలా అయితే ఈ పిల్లవాడిని వెళ్ళి పట్టుకోండి. నాకన్నా వీడు ఘోరంగా ఉన్నట్టున్నాడే. వదలకండి, వాడిని పట్టుకోండి. శివ వచ్చేసాడు, నా శివ వచ్చేసాడు, నా శివ వచ్చేసాడు. రా శివ, వద్దాం. అందరూ రండి. ఒక పిల్లాడు నా ప్లాన్ అంతా నాశనం చేసేశాడు. నేను ఇన్ని సంవత్సరాలుగా పడ్డ కష్టం అంతా వృధా అయిపోయింది. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. మీరు అడిగినప్పుడల్లా బిర్యానీ మందు ఇప్పించాను కదరా, ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళి వాళ్ళు అంత చూడండి, అంతా నాశనం చేసేశారు. వెళ్ళండి రా, మీకే చెప్పేది. శివ, ఏంటి మర్చిపోయావా? నేను నీ సైడే కదా శివ. ఓ సారీ లడ్డు సింగ్ గారు. పారిపోండి. త్వరగా 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 వెళ్ళిపోండి. ఏంట్రా అందరినీ కొట్టేస్తున్నావు? నువ్వు పిల్లాడివా లేక పిడుగువా? ఏంట్రా నువ్వు చెప్పు. వీళ్ళని పోషించడానికి నేను ఎంత కష్టపడ్డాను రా. నువ్వేంట్రా ఊరికే కొట్టి పారేస్తున్నావు? అందరినీ ఉతికి ఆరేస్తున్నావు కదరా. నా ఇన్వెన్షన్ ని, నా రౌడీల్ని నాశనం చేశావు. శివ, బయట అందరి సంగతి తేల్చేశాను, నీకేం కాలేదుగా? ఓరి నాయనో, మీరంతా ఎవర్రా? ఒకడనే తట్టుకోలేకపోతున్నాను. ఇంతమంది వచ్చారేంట్రా? ఇన్స్పెక్టర్ గారు, ఏదో ఒకటి చెయ్యండి, నన్ను అరెస్ట్ చేయండి. ముఖ్యంగా పిల్లాడి నుంచి దూరంగా తీసుకెళ్ళండి సార్. మీకే చెప్పేది, త్వరగా. నేను కన్న కలలన్నీ వీళ్ళు మట్టిలో కలిపేశారు సార్. ఏడు పాపయ్యా, ఏడు పాపన్నాను. చేతులు పైకెత్తి ఫార్వర్డ్ మార్చు.
సంతోషంగా ఉండు మిత్రమా. ఇక మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టారు. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.